ఇంకొకటి చెప్పమ్మా, ఇంకో పేరు చెప్పు. దేవరాణి అక్క ఉందక్క. మెర్సీ గారు ఉన్నారు బ్లూలో. చేయండి అక్క. అక్క ఓకే, ఇక మెర్సీ గారు ఉన్నారమ్మా. ఓకే అమ్మా, ప్రారంభించాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ జీవం గల తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమ గల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజానైనా. ఈ సాయంకాల సమయం ప్రభానైనా తండ్రి దేవ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోనైనా తండ్రి దేవానైనా మేమందరం నాయన నేర్చుకుంటే మీరు ఇచ్చిన కృపా భాగ్యం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ. మీరు మాకు ఇచ్చిన ప్రభా టీచర్స్ ని బట్టి ప్రభా అక్కలను బట్టి దేవానైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. శ్యామల హక్కుని, నిర్మల హక్కుని, ఇంకా మెతుషల అనే గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా నాయన ఇజ్రాయెల్ ఫాస్ట్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ప్రోగ్రామ్ నాయన రన్ చేసుకోవాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రోజు నాయన తండ్రి దేవ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన ఇంకా రావాల్సిన వాళ్ళందరినీ నాయన తండ్రి సమయానికి నేను త్వరపెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజు నేర్చుకోబోతున్న ప్రభా నాయన తండ్రి ఆయన సండే స్కూల్ లెసన్ అన్న నాయన తండ్రి దేవ ఆ పాఠంలో కూడా ప్రభా మీకు చూపించమని ప్రభా. ముందున్న సమయం అంతట్లో మీ మహిమార్థమై ప్రభా నాయన తండ్రి సహాయం దయచేయమని, ఇంకా నాయన తండ్రి ఎటువంటి ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా ప్రభా దేవ సహాయం దయచేయమని, మీ పరిశుద్ధాత్మ తోడు చేత మా ప్రభా నాయన తండ్రి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం కర్ణ తండ్రి. ఆమేన్. అన్న మాట్లాడుతున్నారా? అదే నేను ఫేస్బుక్ లైవ్ అవ్వట్లేదు ఈ రోజు. ప్రజలకి హోస్ట్ ఇచ్చానమ్మా. ప్రజల చూస్తాను, నేను కొంచెం చిన్న పనిలో ఉంటానమ్మా. అమ్మా రైట్ అమ్మా. ఓకే ఓకే సరే, మరి అందరం క్షమక్క వచ్చారు. ప్రైజ్ లో క్షమక్క అందరం కలిసి మరి మన సండే స్కూల్ కార్యక్రమం ప్రారంభించుకునే ముందు మనం ఏం చేయాలని నేర్చుకున్నాం? వెరీ గుడ్. అందరం కలిసి ఈ రోజు నేను పాడతాను. రేపటి నుంచి మాత్రం ఒక్కొక్క కలర్ వాళ్ళు ఒక్కొక్క రోజున ఎవరైతే ప్రారంభ ప్రార్థన ఏ కలర్ వాళ్ళు చేస్తున్నారో ఆ కలర్ నుంచే పాట పాడాల్సి వస్తుంది. ఓకేనా? అలాగా అన్ని గ్రూపుల వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఓకే, ఈ రోజు నేను పాడేస్తాను. రేపటి నుంచి మాత్రం మీ గ్రూప్ లో నుంచి మీరు పాడవలసి వస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ కూడా. ఓకే, 1 2 3. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకిన్ను నీ కృపను. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. గడిచిన కాలం అంతట్లో కూడా నీ గొప్ప కృపను కనికరమును మాకు తోడుగా ఉంచారు తండ్రి. నీకు స్తోత్రములు. ఎక్కడెక్కడ వారమొత్తాను మేము అందరము కలిసి కుటుంబంగా ప్రభా నీ యొక్క వాక్యము ధ్యానం చేయడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనములయ్యా. చిన్నబిడ్డల మధ్య పరిచయం ఎలాగ చేయాలో తండ్రి మీరు మాకు బోధిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములయ్యా. నేర్చుకొని ప్రభా నీకు ఇష్టమైన పాత్రలుగా బలమైన పాత్రలుగా మేము పనిచేయటకు సహాయం చేయండి ప్రభా. ఒక దినాన తండ్రి ప్రభా మేము మీ చెంతకు వచ్చినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోగలిగినట్లుగా సహాయం ఇచ్చేయండి. అట్టి రీతిగా ప్రభా తండ్రి మీ యొక్క జీవ మరణ పునరుద్ధానాల గురించి చాటి చెప్పగలిగే కృపనట్టు ధన్యతను దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని ఈ దినం జరుగుతున్న కూడి కర్తకు నీ పాదము చెంత పెట్టుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 3 2 1. ఓకే, వెరీ గుడ్, చాలా సంతోషం. మరి నిన్న పాటలు నేర్చుకున్నాము, అవన్నీ కొంతమందికి నచ్చినాయి అనుకుంటున్నాను, నేను ఇష్టమైంది అనుకుంటున్నాను. అలా ప్రతిరోజు వీళ్ళని బట్టి ఒక్కొక్క పాట పాడదాం. ఈ రోజు కూడా ఒక పాట మనం పాడుకున్న తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. క్షమక్క ఓకే.
ప్రైజ్ ది లార్డ్ అందరికి. హ్యాపీగా ఉందా సండే స్కూల్ లెసన్స్ వినడం నేర్చుకోవడం? చాలా 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 హ్యాపీ అక్క. చాలా హ్యాపీయా? వెరీ గుడ్. మీరు హ్యాపీగా ఉంటే ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది. మనకి ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి, మనం ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం. తర్వాత నేను వర్డ్లెస్ బుక్ చెప్తాను. మీకు టైం టేబుల్ లో చూసే ఉంటారు కదా. వర్డ్లెస్ బుక్ చెప్పేటప్పుడు మీరు 5 కలర్స్ పేపర్స్ తెచ్చుకోవాలి. A4 షీట్స్ మొన్న ఒకసారి కలర్ పేపర్స్ చూపించాను కదా, బ్యాడ్జ్ చేసుకోవచ్చు వీటితోటి అని. అలాంటి పేపర్స్ మీకు అర్థం అవ్వాలి అంటే నేను తీసుకొచ్చి మీకు చూపిస్తా కలర్స్ అన్ని. అయితే రెడ్, వైట్, గ్రీన్, బ్లాక్, గోల్డ్ కలర్ లేదా ఎల్లో కలర్, ఆ 5 కలర్స్ తోటి మనం లెసన్ నేర్చుకుంటాము. కాబట్టి మీరు ఆ పేపర్స్ రెడీగా ఉంచుకోండి, బజార్ వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఉంచేసుకోండి. A4 షీట్స్ లో మనకు అమ్ముతారు, బుక్ స్టోర్స్ లో ఉంటాయి. రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లాక్, వైట్. ఓకే, నిమ్మి రెడీనా? ఓకే, నిమ్మక్క యాక్షన్ సాంగ్ చేస్తూ ఉంది కదా. అలానే నిన్న చాలా మంది చేశారు, కొంతమంది కూర్చొనే ఉన్నారు. మరి వాళ్ళకి హెల్త్ బాగోపోతే ఓకే, కానీ ఏమైనా అవకాశం ఉంటే చెయ్యండి. నిమ్మక్క వయసు మీకు తెలుసో తెలీదో, 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు, నాకు 17 సంవత్సరాలు. అవునా? 10 సంవత్సరాలేనా నిమ్మక్కకి? అక్కకి 17 సంవత్సరాలు. సో మరి మీకు ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఒకసారి. మీరు వేలు చూపించండి. వేలు సరిపోతాయా లేకపోతే ఇంకా అద్దెకి కావాలా? అంటే 10 కన్నా ఎక్కువైతే వేరే వాళ్ళ చేతులు ఇవ్వాలి కదా మనకి. అబ్బో, నీలిమాకి 5 సంవత్సరాలేనంట. ఇంకా మీరందరూ ఇజ్రాయెల్ అన్నకి 5 సంవత్సరాలు. అబ్బో, మిన్ని అక్కకి 3 సంవత్సరాలంట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనందరం కూడా అంటే సపోజ్ నేను వెయ్యను అనుకోండి, మీరందరూ కూడా చిన్న పిల్లలే, చాలా చిన్న పిల్లలు మీరందరూ. ఇప్పుడు నిమ్మక్క కన్నా మీరు బాగా చేయాలి. మేము ఒక్కొక్కరిని చూస్తున్నాము. అన్న చూస్తున్నారు అక్కడ, మెచ్చల్ అన్న ఇక్కడ, నేను కూడా చూస్తూనే ఉన్నాను. కాబట్టి నిమ్మక్క కన్నా ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఇప్పుడు ప్లాటినం రాబోతుంది మీకు. ఓకే, నిమ్మి రెడీ? ఓకే, అందరూ బాగున్నారు కదా? ఓకే, చాలా సంతోషం. మరి నిన్న చక్కగా చిన్ని తమ్ముడా కాస్త నేను కూడా అంటే ఒక పాట నేర్చున్నాం కదా. ఈ రోజు మరి ఇంతకు ముందే శ్యామలకు చెప్పింది, ఒక రంగుల ప్రపంచంలోకి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి మీరు రంగులన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి, పేపర్స్ అని చెప్పారు కదా. ఈ రోజు కూడా మరి రంగుల ప్రపంచంలోకి వెళ్ళాలని ఆశ దాకా. నా దగ్గర రెడ్ కలర్ ఉంది, బ్లాక్ ఉంది, ఇంకా వైలెట్ ఉంది, రెడ్, ఇంకా అన్ని చాలా కలర్స్ ఉంది. మీ దగ్గర కూడా ఉన్నాయి కలర్స్. అయితే ఈ కలర్స్ అన్నింటిని బట్టి ఈ రోజు మనం ఎంజాయ్ చేద్దామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఎంజాయ్ చేయడానికి? ఆర్ యు రెడీ? ఓ yes, జీసస్. చెప్పండి పిల్లలు. ఓకే, చెప్పారా పిల్లలు? లేదు, సరిగ్గా చెప్పలే, మళ్ళీ చూడు. ఆర్ యు రెడీ? ఓ yes, జీసస్ అని చెప్పాలి మీరు. ఆర్ యు రెడీ అనగానే. ఆర్ యు రెడీ? ఇక్కడ దీపిక సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు. నిన్న భలే చేశారు వాళ్ళిద్దరు. ఫస్ట్ చేయలేదు కానీ చేయమన్నాక మాత్రం చాలా బాగా చేశారు. నేను వాళ్ళందరినీ చూస్తున్నాను, నిన్న కూడా చూసా. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. చేస్తారు వాళ్ళు, ఏం చేయట్లేదా? ఎవరు? కెమెరాస్ ఆఫ్ చేస్తారు వాళ్ళు, ఏం చేయట్లేదా? కొంతమందికి నెట్ బాగాలేదు మెచ్చాల, నెట్ బాగోక వాళ్ళు రాలేకపోతున్నారు. అదసా బయటకు రావాలి. రంగురంగుల ప్రపంచం, ఎక్కడ చూసిన రంగులే. రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. రంగురంగుల ప్రపంచం, ఎక్కడ చూసిన రంగులే. రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. చిల్డ్రన్, ఇఫ్ యు వేర్ రెడ్ కలర్, లెట్స్ స్టాండ్ అప్ అండ్ డూ రాక్ అండ్ రోల్. రంగురంగుల ప్రపంచం,
ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి Children, if you wear green color, let's stand up and do break dance. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి Children, if you wear blue color, let's stand up and do folk dance. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి Children, if you have Jesus in your heart, let's jump and shout Jesus, 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 Jesus. One, two, three. Jesus. గట్టిగా చెప్పండి. One, two, three. Jesus. One, two, three. Jesus. One, two, three. Jesus. నేను జీసస్ అని చెప్తాను. వన్ టూ త్రీ మీరు నోట్లో చెప్పుకోవాలి, పైకి మాత్రం క్లాప్స్ గట్టిగా వినిపించాలి. రెడీ? జీసస్, జీసస్, జీసస్. 1 2 3. ఓకే, వెరీ గుడ్ అక్క. మరొకసారి చేద్దామా? చేద్దాం. ఓకే, మరొకసారి కలిసి చేద్దాం. అందరం కలిసి చేద్దాం. అందరూ రెడీ? ఓకే, ఒక్క నిమిషం. కరుణక్క, మీకు హెల్త్ బాగుంటేనే చెయ్యండి. కరుణ గారు, హెల్త్ బాగుంటేనే చెయ్యండి, లేదంటే రేపు చెయ్యొచ్చు. అక్క పర్లేదు, అందరూ చేస్తున్నారు, నాకు చెయ్యాలనిపిస్తుంది అక్క. ఓకే మా వేసే సహాయం చేస్తాను. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి Children, if you wear red color, let's stand up and do rock and roll. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి Children, if you wear green color, let's stand up and do break dance. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి
Children, if you wear blue color, let's stand up and do folk dance. రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. చిల్డ్రన్, ఇఫ్ యు హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, లెట్స్ జంప్ అండ్ షౌట్ జీసస్ 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 జీసస్. మాట్లాడేది సెట్ అవ్వలేదు మాకు ఇంకా. ఓకే, మళ్ళీ వీళ్ళతో ఒకసారి విందాం, లేకపోతే ఎంత బాగా చేశారంటే నిజంగా అసలు ఎవరికెవరు తగ్గలేదు. నేను అందరినీ చూస్తూనే ఉన్నా. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎంత చిన్నపిల్లలు అయిపోయారు? మీరు అనుకున్న దానికన్నా చిన్నపిల్లలు అయిపోయారు కదా. ఏసై ఎంత సంతోషం ఇచ్చారు ఈ రోజు. కరుణ గారితో మనం మాట్లాడదాం, ఎందుకంటే ఆమె గురించి మనం ప్రార్థన చేస్తాము. ఏసయ్య మరి రిజల్ట్ ఇచ్చారా లేదా ఆమె నోటితోటే మనం విందాం. సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. కరుణ గారు 1 minute షేర్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్ అక్క. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. నా కోసం ప్రార్థన చేసినందుకు థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం. నిన్న ఇప్పటి వరకు అసలు లేవలేకపోయాను, చాలా ఇబ్బందిగా అనిపించింది. యాక్చువల్ గా మొన్న కోవిడ్ టెస్ట్ చేశారు, నాకు నెగిటివ్ వచ్చింది. అంటే జలుబు జ్వరం అన్ని ఉన్నాయి కదా, ఇంటికి వచ్చి చేస్తున్నారు, నెగిటివ్ వచ్చింది. సో కొంచెం ధైర్యంగా ఉంది. కానీ ఈ రోజు అయితే అసలు లేవలేకపోయాను, ఎందుకో పడుకొని ఉన్నాను. లేవాలి. నిన్న కూడా యాక్షన్ సాంగ్ మిస్ అయ్యాను. నేను వచ్చేపాటికి అక్క అంటున్నారు అందరూ చాలా హ్యాపీగా బాగా చేశారు. నేను మళ్ళీ మిస్ అవుతాను, గబగబా లేచి స్నానం చేసేసి ఫీవర్ తో వచ్చేసి కూర్చున్నాను అనమాట. వచ్చినప్పటికీ అందరికి ఎంతున్నారు, నాకు వెయ్యాలనిపిస్తుంది, నా ట్యాబ్ సహకరించట్లేదు. వెంటనే ఆన్ చేసుకుని డాన్స్ చేసేసాను. చాలా చిన్న అయిపోయాను. నిర్మలా అక్క, మీ పిల్లలకి నేర్పించినప్పుడు ఎంతో నవ్వుకునేదాన్ని, ఈరోజు మాతో కూడా ఏం చేశారు అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. నిమి, హలో, మాట్లాడు. ఇంకా నేను చూసాను, అబ్రహాం గారు అసలు ఎంతంటే చాలా బాగా చేశారు. అబ్రహాం గారు, ఒకసారి ఆయన చూద్దాం మనం. అబ్రహాం గారు, మిమ్మల్ని చూడాలి, మీ మాటలు వినాలి, చెప్పండి ఎలా అనిపించింది మీకు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్లస్ నేను ఏంటంటే గ్రీన్ కలర్ వేసుకున్నాను కాబట్టి వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా చాలా మంచిగా అనిపించిందండి. రంగురంగుల ప్రపంచంతో నిజంగా ఆ కళ్ళకు కట్టినట్టే రంగులు కనిపించి, ఆ బ్రేక్ డాన్స్ గానీ, ఆ ఫోక్ డాన్స్, మంచి ఎంటర్టైన్, దేవుళ్ళు ఆనందించాము. పిల్లలకి కూడా ఇలాంటి ఉత్సాహాన్ని ఇస్తుందని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత రత్నారెడ్డి గారు అసలు చాలా బాగా చేశారు. ఈయన కూడా అంటే మనం ఎప్పుడు కూడా సైలెంట్ గా కూర్చొని వింటమే మనకి ఎక్స్పీరియన్స్, కానీ ఈ రోజు అందరూ చిన్నపిల్లలు అయిపోయారు. మీరేమనుకున్నారు ఒకసారి చెప్పండి. చాలా బాగుంది మేడం. సార్ మళ్ళీ సండే స్కూల్లో చిల్డ్రన్ లాగా ఆ రోజులు గుర్తుకొస్తున్నారు. అవునవును మేడం, మళ్ళీ ఆ రోజులు తీసుకెళ్ళి ఆ రోజులు గుర్తు చేసుకున్నాం. చాలా మేడం, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా హ్యాపీ. నీలిమ అక్క, మీరు కూడా ఒక్క మాట చెప్పండి. అక్క సూపర్ అక్క, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసా. కాకపోతే నాకు కొంచెం మధ్యలో నెట్ ప్రాబ్లం వచ్చింది అక్క. యాక్షన్ సాంగ్స్ బాగున్నాయి అక్క, నాకు చాలా బాగుంది. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. అమ్మా, యాక్షన్ సాంగ్స్ ఇష్టపడిన వాళ్ళందరూ కూడా 4 o'clock కి సండే స్కూల్ లో జాయిన్ అవ్వండి. మిన్ని అద్భుతంగా 2-3 పాటలు వినిపిస్తుంది, మీతో యాక్షన్ చేస్తుంది ఎవ్రీడే. కాబట్టి దయచేసి అందరు కూడా సండే స్కూల్ కి వచ్చేయండి 4 నుంచి, రేపటి నుంచి.
అక్క రోజంతా ఒకసారి యాక్షన్ సాంగ్ పెడదాం అక్క, బాగుంది. రోజంతా రోజంతా ఈ రోజు ప్రోగ్రామ్ అంతా. సారీ, ట్రై చేద్దామమ్మా ఈసారి, దేవుడు అవకాశం కూడా ఇస్తారు. ఓకే, సూపర్ బాగుంది అక్క. వెరీ గుడ్ అమ్మా. మీరు చెప్పండి దేవరాని. బాగుంది అక్క, చాలా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేస్తారా? అప్పుడు మీకు అనిపించిందా పిల్లలతో ఇలా చేయిస్తే వాళ్ళు నెక్స్ట్ క్లాస్ కి వస్తారు? అవునక్క, సండే స్కూల్ పిల్లలకి, చిన్న పిల్లలకి ఇలాంటి చేయిస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ ఉంటారు. కొంతమంది పిల్లలు చేయడానికి ఇష్టపడరు, వాళ్ళని ఎంకరేజ్ చేసి మనం చేపిస్తే హ్యాపీనెస్ వాళ్ళు ఫీల్ అయినాక నెక్స్ట్ టైం వచ్చి వాళ్ళు చేయాలనుకుంటారు అనమాట, సండే స్కూల్స్ అనకుండా. ఓకే, అది మీకు అనిపించిందా ఈ రోజు మనం పిల్లలకి నేర్పించాలి ఖచ్చితంగా? అవునక్క, అనిపించింది. మిన్నీ అయితే అసలు చాలా బాగా చేసింది. మిన్నీ నిమ్మక్కకి అక్కడ నెట్ ప్రాబ్లం వచ్చినప్పుడు తను కవర్ చేసింది కదా. ఎంతైనా యాక్షన్ సాంగ్స్ లీడర్ ఆమె, మాకు అందరికి నేర్పిస్తుంది పిల్లలందరికీ. సో ఇక్కడ నేర్పించడానికి కూడా దేవుడు అలా వాడుకున్నాడు. అలాగే ఈ రోజు మిన్నీ యొక్క హ్యాపీ బర్త్డే. Thank you, Akka. Many more happy returns of the day, Akka. Many more happy returns of the day, Minnie. Thank Happy you. birthday, Minnie. Happy birthday, Minnie Akka. Thank you, Akka. అందరికీ కూడా Many, many happy returns of the day, Minnie. May God use you more and more mightily in the days to come. God bless so you. much, Akka. Thank you, Akka. Many happy returns of the day. Thank you, Akka. మెర్షల్ అన్న వచ్చేసారు, మనం అన్నకి ఇచ్చేద్దాం. ఓకే అక్క, మరి చక్కగా నేను ఆగిపోయినప్పటికీ వెంటనే చాలా బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ మినీ అక్క. హ్యాపీ బర్త్డే మిన్నీ. Thank you, Akka. ఓకే, ఈ రోజు మనం లెసన్ విందాం. కొంచెం నెట్ ప్రాబ్లం వల్ల నేను వెంటనే రాలేకపోయాను. రేపు మళ్ళీ కలిసి మనం చేసుకుందాం. ఇప్పుడు మరి లెసన్ టైం అయిపోయింది కాబట్టి అన్న లెసన్ ఓకేనా? బిర్యానీ పెడతారా? బిర్యానీ మిన్నీ బర్త్డే కదా. మిన్నీ బర్త్డే ఈ రోజు మనకి చాక్లెట్ వర్షం వస్తా ఉంటుంది, మనం క్యాచ్ చేయాలంతే. హ్యాపీ బర్త్డే సాంగ్ పెడదాం అక్క. హ్యాపీ బర్త్డే సాంగ్. ముందు లెసన్ అయిపోవాలి, లెసన్ అయిపోయినాక మనకు టైం ఉంటే అప్పుడు అన్ని చేద్దాం. ఓకేనా? ఓకే నీలిమా, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఓకే, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, Uncle. మిన్నీకి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు. Thank you, Uncle. Thank you so much, Uncle. ఇలాంటి దినాలు నువ్వు ఎన్నో జరిపించుకోవాలని మా ప్రార్థన. Thank you, Uncle. అద్భుతమైన చేస్తున్నావు, నువ్వు అద్భుతంగా ఇవన్నీ చేస్తున్నావు, చాలా సంతోషం. Thank you, Uncle. Thank you, Akka. Thank you so much, Akka. Thank you, Uncle. ఓకే, కమింగ్ టు ది పాయింట్. మనం నిన్న బైబిల్ లెసన్ గురించి కొంత ధ్యానం చేసాం. బైబిల్ లెసన్ గురించి కొంత ధ్యానం చేసాం. కొన్ని విషయాలు మనం చూసాం. మిగిలిన విషయాలు మనం ఇప్పుడు ఆలోచించేద్దాం. ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ దినము రెండవ భాగంలోనికి మేము ప్రవేశిస్తుండగా ప్రభా, బైబిల్ ఎలా సిద్ధపరచుకోవాలో మీరే నడిపించమని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, నిత్యాలు అన్మ్యూట్ చేసుకోవా? నా షేర్ స్క్రీన్ పోయింది, మళ్ళీ వెళ్ళాలా? మీరు కోహోస్ట్ అంకుల్ ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. ఓకే, వచ్చింది. వచ్చిందా? మీకు ఇప్పుడు పైన షేర్ స్క్రీన్ అని కనబడుతుందా?
ఇంకేం కనిపించట్లా? కనిపిస్తుందండి. అనిపిస్తుంది. నిర్మలా అక్క స్క్రీన్ ఓకే, అక్కడ వ్యూ ఆప్షన్స్ ఉంటది పక్కన. ఉంది. వ్యూ ఆప్షన్స్ లో అది క్లిక్ చేసి కింద సైడ్ బై సైడ్ అని ఉంటుంది, అది పెట్టుకోండి. అది పెట్టుకుంటే నేను కనబడతాను, ఆ స్క్రీన్ కూడా కనబడుతుంది. మధ్యలో గీత ఉంటుంది, గీత పట్టుకొని జరుపుకోవచ్చు అండి. ఏది ఎక్కువ కనబడాలో లాక్కోవచ్చు, ఎటు కావాలంటే అది జరుపుకోవచ్చు. అది సైడ్ బై సైడ్ అని పెట్టుకోవాలి మీరు. ఆ ఆప్షన్ వ్యూ ఆప్షన్స్ లో సైడ్ బై సైడ్ అని పెట్టుకుంటే మీకు ల్యాప్టాప్ ఉండే వాళ్ళకే. మొబైల్ ఫోన్ ఏంటంటే ఏది కనబడాలో దాన్ని టచ్ చేయాలి, ఏది పెద్దగా కనబడాలనుకుంటే దాన్ని టచ్ చేయాలి. ఓకే, సరే. మనం నిన్నటి దినం మన చూసిన విషయాలు ఒక్కసారి టక్మని చూసుకుని ముందుకు వచ్చేద్దాం. ఓకే, వీక్లీ ప్లాన్ లో మనం ఫ్రైడే ఒక బైబిల్లో ఒక భాగాన్ని మనం ఎంచుకోవాలనే విషయాన్ని మనం చూసాం. అందులో వండర్ఫుల్స్, హీలింగ్స్, మిరాకిల్స్, పారబుల్స్, వీటిని గురించి విషయాలు పిల్లలకి చెప్తే మంచిది అనేది మనం నిన్నటి దినాన్న చూసాం. తర్వాత అట్రాక్టబుల్ వర్డ్, మనం నెక్స్ట్ వీక్ కోసం ఒక అట్రాక్టబుల్ వర్డ్ డిసైడ్ అవ్వాలి. తర్వాత టర్నింగ్ పాయింట్ చెప్పకూడదు, ఏరియా కానీ లేదంటే ఇయర్ కానీ మనం చెప్పొచ్చు అనే విషయం చూసాం. తర్వాత ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే జెరికో వాల్ అనేది మనం చూస్తే లండన్ బ్రిడ్జ్ గురించి చెప్పి జెరికో వాల్ కి మనం వెళ్ళొచ్చు. డైరెక్ట్ గా జెరికో గోడలు ఎలా పడిపోయి మనం వచ్చే వారం చూద్దామని అలాంటివి చెప్పకూడదు అనే విషయం మనం చూసాం. తర్వాత ప్రాక్టీస్ చేయాలి, అంటే ఇమీడియట్ సండేకి ప్రాక్టీస్ చేయాలనేది మనం చూసాం. తర్వాత ప్రేయర్ ఆ సండే అట్రాక్టబుల్ వర్డ్ చెప్తాము, ఆ సాయంత్రం వచ్చి ప్రైజింగ్ చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. తర్వాత నెక్స్ట్ వీక్ కోసం మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ముందు నీకు బైబిల్ సంబంధించిన జ్ఞానం కావాలని ప్రార్థన చేయాలి. తర్వాత దేవుడు పిల్లలకి అబ్జెక్షన్ ఏమి లేకుండా చేసేటట్లుగా, సాతాన్ని అబ్జెక్ట్ చేయకుండా ఉండేటట్లుగా అదొకటి మనం ప్రార్థన చేయాలి అనేది మనం చూసాం. ఇక మండే ఏం చేయాలి అనేది చూస్తే రీడ్ 3 times సెలెక్టెడ్ పార్ట్ ఆఫ్ బైబిల్. ఏ భాగాన్ని అయితే మీరు నిర్ణయించుకున్నారో ఆ భాగాన్ని 3 సార్లు చదవాలి. 3 సార్లు దాన్ని చదవాలి. ఏం చదవాలి, ఎలా చదవాలి ఒకసారి మనం చూస్తే, ఫస్ట్ టైం చదివేటప్పుడు అండర్స్టాండ్ ద మెయిన్ పార్ట్. ఇప్పుడు ఎరికో గోడలు పడిపోవడం అనే ఒక వృత్తాంతం మనం తీసుకున్నాం అనుకోండి, ఆ లెసన్ మనం తీసుకున్నాం అనుకోండి. ఆ లెసన్ లో మెయిన్ పార్ట్ ఏంటి, లేదంటే టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఎరికో గోడలు కూలిపోవడం. కొంచెం ఎరికో గోడలు కూలిపోవడం అంచేత ఆ విషయాన్ని ఫస్ట్ టైం మనం చదువుతున్నాడు. ప్రతి అంశంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది, ఒక టర్నింగ్ పాయింట్ లేదంటే మెయిన్ పార్ట్. ఈ ఎరికో గోడలు అన్న దాంట్లో మెయిన్ పార్ట్ ఏంటి అని అంటే గోడలు కూలిపోవడం. ఇంతక ఒక ఎగ్జాంపుల్ చూసాం, గుడ్డువానికి చూపు రావడం, స్వస్థత ఎప్పుడు జరుగుతుందో అది మెయిన్ పార్ట్. ఇది మనం ఒకసారి చదువుతూ ఈ మెయిన్ పార్ట్ ఏముంది అనే విషయాన్ని మనము రాసుకోవాలి. ఫస్ట్ చదివినప్పుడు జాగ్రత్తగా నా మాట గమనించండి. బైబిల్ ఎన్నిసార్లు చదివితే అంత బాగా ఆ సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుంది. అంటే ఎన్నిసార్లు చదివినా పర్వాలేదు. శాలేం గారు ఒకసారి అన్నారు, ఆ చదువుతున్నాడు అర్థం అవుతే 1, 2, 3, 4, 100 సార్లన్నా నేను దాన్ని ఆ భాగాన్ని చదువుతానని. అంటే ఎన్నిసార్లు చదివినా ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు మనము దీనికోసం పెట్టుకున్నాం, ఒక 1/2 hour టైం మనం తీసుకున్నాం కనుక ఈ 1/2 hour లో మనం ఏం చేయాలంటే 3 times చదవాలి. ఫస్ట్ టైం చదివినప్పుడు మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో దాని గురించి
మనం ఆలోచన చేయాలి. ఇక రెండోసారి చదివినప్పుడు అందులో ఆ మెయిన్ ట్రూత్, ముఖ్య సత్యం ఏముంది అనేది మనం చూడాలి. మెయిన్ ట్రూత్ ఇప్పుడు ఇందులో చూస్తే ముఖ్య సత్యం ఏముందంటే ఒబీడియన్స్ అని నేను పెట్టాను, విధేయత. ఎందుకు విధేయత అని మనం చూస్తే ఇప్పుడు చూడండి, ఎరుకోని ఇశ్రాయేలీలు జయించాలి, ఇది టాస్క్. ఎరుకోని ఇశ్రాయేల్ జయించాలి. వీళ్ళు దేవుణ్ణి అడిగారు, దేవా ఎరుకోని జయించాలి, ఏం చేయాలి? దేవుడు ఏం చెప్పినాడు? మీరు దాని చుట్టూ తిరగండి, ఒకసారి తిరగండి, రెండోసారి తిరగండి, రెండోసారి తిరగండి, రెండో రోజు, మూడో రోజు, అలాగే 6 సార్లు తిరగండి, ఏడో రోజు 7 సార్లు తిరగండి. అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, నేనే ఉన్నాను అనుకోండి ఉదాహరణకి, ఇది ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇలా చెప్పినప్పుడు మనకేమనిపిస్తుంది? మామూలుగా ఇదేంటిది, దాన్ని జయించాలని అంటే దాని చుట్టూ తిరగమంటున్నారేంటి అనే ప్రశ్న వస్తుంది. ప్రశ్న వచ్చినప్పుడు ప్రభా ఏంటి ప్రభా ఇది, ఆ ఎరుకోని జయించాలి ప్రభా అని అంటే నువ్వేం దాని చుట్టూ తిరగమంటారేంటి అని ప్రశ్న వేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే విధేయత చూపించారు. దేవుడు చెప్పారు, మేము చేస్తున్నాం అంతే. ఎందుకు తిరగాలి దాని చుట్టూ అన్నది అనవసరం. దేవుణ్ణి ప్రశ్న అడిగేదే లేదు, ప్రసక్తి లేదు. వాళ్ళు చూపించింది ఏంటంటే విధేయత చూపించారు. అంచేత ఈ టోటల్ కాంటెస్ట్ లో మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే ఒబీడియన్స్. వాళ్ళు విధేయత చూపించారు. ఇది ముఖ్యమైన సత్యము అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అంచేత రెండోసారి మీరు చదువుతూ ప్రతి దాంట్లో కూడా ముఖ్యమైన సత్యం ఒకటి ఉంటుంది. అది విధేయత అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు, విశ్వాసం అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా అవ్వచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, విధేయతని ప్రతి దాంట్లో విధేయత అనేది రాదు. నీ విశ్వాసం నేను స్వస్థపరచును అని అంటే అక్కడ వీళ్ళకి ఏముందంటే విశ్వాసం ఉంది. మనం రాసుకోవాల్సింది ఏంటంటే ముఖ్య సత్యము విశ్వాసము అనేది మనం రాసుకోవాలి. ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మనకి ముఖ్య సత్యం అనేది వస్తూ ఉంటది. అంచేత ముఖ్య సత్యం ఏంటనేది రెండోసారి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ముఖ్య సత్యాన్ని మీరు రాసుకోవాలి. ఓకే అండి. ఇక మూడోసారి చదువుతున్నప్పుడు అండర్స్టాండ్ 5W1H. ఇది ప్రెజెంటేషన్ స్కిల్స్ లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటారు. 5W1H ఏదన్నా ఒక సబ్జెక్ట్ ని ప్రజెంట్ చేయాలని అంటే ఇది ఉపయోగించి మీరు చెప్తారు. ఇప్పుడు మేము చూడండి, మేము చెప్పే సబ్జెక్ట్స్ ను మీరు గమనించి ఉంటారు. ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే అంశాలు మేము తీసుకొస్తున్నాం ఎక్కువ. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ మెథడాలజీ మనం ఉపయోగిస్తే కనుక చాలా అద్భుతంగా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంచేత వెన్ అనేది మనం ఫస్ట్ టైం చూస్తే వెన్, వేర్, వై, హూ, వాట్, హౌ, 5W1H 4 W'లు. ఫస్ట్ W ఏం రాసుకున్నాం? వెన్. అప్రాక్సిమేట్లీ 1406 లో ఎరికో గోడలో వృత్తాంతం జరిగింది, ఈ విషయం జరిగింది. అంచేత ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది? ఓకే, బైబిల్ చదివినప్పుడు మీకు ఈ విషయం దొరకకపోవచ్చు, కానీ అది అలా గ్యాప్ వదిలేసేయండి. మీకు దొరకంటే గ్యాప్ వదిలేసేయండి, అది దొరకదు. వేర్ ఎక్కడ జరిగింది? ఇది చాలా క్లియర్ గా ఉంది, ఎరికోలో జరిగింది. తర్వాత వై, ఎందుకు? విన్ ఇజ్రాయలైట్స్, ఎందుకు గోడలు కూలిపోవాలంటే ఇజ్రాయేలీలు దాని మీద విజయాన్ని సాధించడం కోసం చేత జరిగింది. తర్వాత ఎవరు చేశారంటే జాషువా నాయకత్వంలో ఇది జరిగింది. తర్వాత ఏం జరిగింది? గోడలు కూలిపోయాయి. తర్వాత ఎలా జరిగిందంటే నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క జ్ఞానము ద్వారా ఇది జరిగింది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేను మళ్ళీ మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎవరైనా నాకు కొంచెం మీరు చెప్పండి, దేవుని జ్ఞానము వలన జరిగింది అనే మాట కరెక్టేనా? నేను స్టడీ చేసి నేను ఆలోచించి తీసుకున్నది ఏంటంటే దేవుని ఎలా జరిగింది అంటే ఇది దేవుని జ్ఞానం ద్వారా మాత్రమే జరిగింది అనే విషయం నాకు అర్థమైంది. ఇది కరెక్టేనా? will of God. ప్రైజింగ్ గాడ్ కూడా అన్నారు. will of God. నేను అనేది ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అని నేను ఇచ్చాను, ఇది కరెక్టా కాదా మిమ్మల్ని అడుగుతున్నాను. విజ్డమ్ ఆఫ్ గాడ్, అది నాలెడ్జ్ కి విజ్డమ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అది విజ్డమ్ ఆఫ్ గాడ్. నాలెడ్జ్ అంటే మన బుక్కులు చదివితే ఆ నాలెడ్జ్, విజ్డమ్ అంటే జ్ఞానము.
ఓకే అమ్మా, ఓకే అమ్మా, సరే సరే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అంటే నేను కొంచెం ఇంగ్లీష్ పూర్. ఓకే అన్న, అంటే నేను ఇంగ్లీష్ లెక్చరర్ గా చేశా అన్న, అందుకని. ఓకే అమ్మా, ఓకే అమ్మా, సరే, థ్యాంక్ యూ అన్న. ఇది విజ్డమ్ అని మార్చొచ్చు. నేను ఎందుకు ఇది పెట్టానో నేను మీకు చేస్తాను. ఏంటంటే లండన్ బ్రిడ్జ్ కూలిపోయింది అనేది ఒక వృత్తాంతం. ఏంటంటే ఆ పేరు నేను మర్చిపోయాను, అది ఏ ఏరియాలో, లండన్ లో ఏ ఏరియా అన్నది మర్చిపోయాను. కానీ ఆ బ్రిడ్జ్ నుంచి ఈ మిలిటరీ మార్చ్, అంటే ఈ చూసారా రిపబ్లిక్ డే మనం చూస్తాం, రెడ్ ఫోర్ట్ దగ్గర వెళ్తుంటారు ఆ మిలిటరీ వాళ్ళు, మార్చ్ వెళ్తుంటారు. వాళ్ళు ఆ ఐరన్ మేకులు ఉన్న షూస్ వేసుకుని టక్క 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 బ్యాండ్ వాయించుకుంటూ బోర్లు ఊదుకుంటూ వాళ్ళు వెళ్తుంటారు. అటువంటి మార్చ్ వెళ్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ మీదకి రాగానే, ఈ మిలిటరీ వాళ్ళు రాగానే బ్రిడ్జ్ కూలిపోయిందట. అది ఈ మనుషులందరూ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది కంటే హెవీ వెహికల్స్ దాని మీద జర్నీ చేశాయి, ప్రయాణం చేశాయి, కానీ అది ఎప్పుడు కూలలేదు. ఇది ఎందుకు కూలిందని దాని మీద రీసెర్చ్ సౌండ్ కూలిపోయింది. అయితే బైబిల్లో ఒక విషయం ఉందని ఇక్కడ చెప్పినట్టు ఏం జరిగిందంటే, రిథమిక్ సౌండ్ గోడ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కాళ్ళ చప్పుడు వల్ల పునాదులు కదిలిపోయాయి. ఫైనల్ గా 7వ రోజు ఏళ్ళు వేసిన కేకలకి, మొత్తం బోర్ల శబ్దానికి, ఇవన్నిటికి కూడా గోడ కూలిపోయింది. అంటే ఇక్కడ ఏం చూపించారు అని అంటే దేవుని యొక్క జ్ఞానము ఇక్కడ చూపించినట్లుగా మనకు కనపడుతుంది. అంచేత నేను ఈ విషయాన్ని రాశాను. ఓకే, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ వెన్ అన్నది అప్రాక్సిమేట్లీ 1406 అది ఇక్కడ మనకు దొరకదు, అది కామెంటరీస్ ద్వారా మనకు జరుగుతుంది. ఓకే అండి, సోమవారం మీరు ఏం చేస్తారు, 3 సార్లు దాన్ని చదువుతారు. మొదటిసారి చదువుతూ మెయిన్ పార్ట్ ఏంటి, లేదంటే టర్నింగ్ పాయింట్ ఏంటి అనేది చూస్తారు. రెండోసారి చదువుతూ ముఖ్య సత్యము లేదంటే మెయిన్ ట్రూత్ ఏంటి అనేది మనం చూస్తాం. మూడోసారి 5W1H ఇవి మనం రాసుకుంటాం. మాక్సిమం ఎప్పుడు జరిగింది అనేది ఒక్కటే మీకు బైబిల్లో దొరకదు. ఒకవేళ మీరు డానియల్ రిఫరెన్స్ బైబిల్లో చూస్తే కనుక స్టార్టింగ్ లోనే మీకు ఈ ఇయర్స్ అన్ని కూడా రాసి ఉంటాయి, అంటే ప్రాబ్లం లేదు. ఓకే అండి, ఇక ట్యూస్డే ఏం చేయాలి, ట్యూస్డే రీడ్ అదర్ బుక్స్, కామెంటరీస్ చదవాలి. ఇక్కడ మనం ఏం చేయాలి, కామెంటరీస్ చదవాలి. కామెంటరీస్ ఏం చదవాలి అనేది మనం చూస్తే చూడండి, నేను ఇక్కడ 3 మీకు ఇచ్చాను రిఫరెన్స్ కి. వ్యాఖ్యాన సహితము డానియల్ రిఫరెన్స్ బైబిల్, ఏసీటీసీ డిక్షనరీ. ఈ మూడిట్లో ఏదైనా మీరు చదవచ్చు, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటిది పిల్లలకి చెప్పడానికి ఇవి అవసరమా, ఇంత నాలెడ్జ్ నాకు అవసరమా, పిల్లలకి ఏం చెప్పం కదా అని అనొచ్చు. అయితే ఎందుకు ఇంత చెయ్యాలి అని అంటే, పిల్లలకి మీరు చెప్పేది, నేను బైబిల్ కాలేజీలో కూడా ఈ విషయాన్ని ఎక్కువగా చెప్తుంటాను. ఏంటంటే పిల్లలకి మీరు మెసేజ్ చేసేది ఒక పేజ్ అయితే మీరు 10 పేజీలు తయారవ్వాలని చెప్తారు. మీకు అర్థమవుతుందా? ఒక పేజ్ మీరు మెసేజ్ చెప్పాలని అంటే 10 పేజీలు మీరు ప్రిపేర్ అవ్వాలి. 10 పేజీలు మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో టోటల్ సబ్జెక్టు తాలూకా సారాంశం అంతా మీలో ఉంటది. ఉన్నప్పుడు మీరు ఏ రకంగా చెప్పినా సబ్జెక్ట్ ని చాలా క్లియర్ గా మీరు చెప్పొచ్చు. అంచేత దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి చూడండి, ఇక్కడ నేను పక్కన రాశాను, రీడ్ దిస్, నో దిస్. ఈ కామెంటరీస్ చదవడం ద్వారా హిస్టరీ మనకు తెలుస్తుంది, చరిత్ర ఏంటి, అప్పుడు ఎరుకో ప్రజలు ఎలా ఉండేవారు, దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు, పాపంతో వాటితో నిండిపోయినారు. ఈ విషయం మనకు అవుతుంది. జియోగ్రఫీ అప్పుడే ఉంది, ఇప్పుడే ఉంది. ఒకవేళ పిల్లలకి అప్పుడు ఎరుకో ఇప్పుడు పలానా అని మనం చెప్పినప్పుడు అర్థమవుతుంది. తర్వాత కల్చర్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఎలాగ ఉంది. తర్వాత లాంగ్వేజ్ ఏంటి, లాంగ్వేజ్ అన్నది ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ కోసం కాదు, మన బైబిల్లో కొన్ని పదాలు మనకు అర్థం కావు, ఆ పదాలని మనం మళ్ళీ జాగ్రత్తగా ఈ రిఫరెన్స్ బైబిల్స్ ఇవన్నీ చదివినప్పుడు మనకి ఆ పదానికి అర్థం ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. కఠినమైన పదాలు ఏమన్నా బైబిల్లో ఉంటే కనుక ఇవన్నీ మనకు అర్థం అవుతుంది. చూడండి, చచ్చౌకము అనే మాట ఉంటుంది బైబిల్లో. చచ్చౌకం అంటే ఏంటి చాలా మందికి తెలియదు. చచ్చౌకం అంటే అలాగే ఇలాంటివి కొన్ని పదాలు ఉంటాయి. కొయ్యకాలు అనే పదం ఉంటుంది. ఒకసారి షాలేం గారు మేమందరం స్కిట్ చేసాం. ఇటువంటి కఠిన పదాలన్నీ ఐడెంటిఫై చేసి వాటి మీనింగ్స్ చూసి
శాలేం గారు పాస్టర్ గారు మేమందరం సంఘస్థుల్లాగా కూర్చుని ఒక స్కిట్ చేసాం. స్కిట్ లో ఏంటి డౌట్, పాస్టర్ గారు నాకు ఇలా డౌట్ ఉంది, చర్చ్ అంటే ఏంటి అని అంటే ఆయన చెప్పేవారు. ఇలాగా లేదంటే మెర్షల్ గారు మీరు చెప్తారా అనేవారు. ఇలాగా ఒక స్కిట్ లో ఇటువంటి పదాలన్నిటికీ మీనింగ్ పెట్టాం. కొన్ని లాంగ్వేజ్ మనకి ఎందుకు తెలియాలని అంటే బైబిల్లో కొన్ని పదాలు మనకు తెలియకపోవచ్చు. ఆ పదాలకి అర్థం మనం ఈ రిఫరెన్స్ బైబిల్స్ చదవడం ద్వారా మనకు తెలుస్తుంది. అంచేత ఇందులో ఇంకొకటి ఏంటంటే మనకు సంవత్సరం కూడా ఇందులో మనకు తెలుస్తుంది. అంచేత ఇవి చదవాలి. మీరు మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంత మనకు అవసరమా అని మీరు అనుకోవద్దు. ఇలా చదవడం ద్వారా ఏమవుతుందంటే టోటల్ జిస్ట్ మీలోకి వస్తుంది. టోటల్ గా సబ్జెక్ట్ తాలూకా సారాంశం అంతా మీ బ్రెయిన్ లోకి వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఆ చెబుతున్న సబ్జెక్ట్ మీద మీకు పట్టుంటుంది, మీరు ఎలాగైనా చెప్పగలరు. ఇంకొకటేనండి, పిల్లలు ఒకవేళ ఏదైనా ప్రశ్న వేసినా ప్రశ్నకి సమాధానం చాలా క్లియర్ గా మీరు చెప్పగలరు. అంచేత ఈ వ్యాఖ్యాన సహితం తీసుకోండి, లేదంటే డానియల్ రిఫరెన్స్ బైబిల్ తీసుకోండి, ఏసీటీసీ డిక్షనరీ తీసుకోండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకోండి, 3 కొనక్కర్లేదు. మూడిట్లో ఏదో ఒకటి తీసుకుంటే మీకు చాలా మటుకు వస్తుంది. ఓకే, ఇది కాదు అని అంటే ఇంకా ఇప్పుడు మీరు అద్భుతం, మీకు దేవుడు గొప్ప అద్భుతం ఏమి ఇచ్చారంటే ఇంటర్నెట్ ఇప్పుడు అందరి చేతిలోకి వచ్చింది. మేము చేసేటప్పుడు ఇంటర్నెట్ ఏం లేవు కనుక ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం కామెంటరీలు అన్ని కొనేసేవాళ్ళు. మాకు మా ప్రేయర్ రూమ్ చూస్తే మొత్తం పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది. అంచేత అప్పుడు కొనేవాళ్ళు. ఇప్పుడు మీరు ఒకవేళ ఇవి కొనకపోయినా ఇంటర్నెట్ లో మీకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి. కానీ ఒక్క విషయం ఏంటంటే ఇంటర్నెట్ లో చూసేటప్పుడు రాంగ్ డాక్టరీన్ కూడా ఉంటుంది. అది మీరు చాలా జాగ్రత్త పడాలి. ఒకవేళ మీరు ఏదో కామెంటరీ దొరికిందని చదివేసి అది రాంగ్ డాక్టరీన్ అయితే మీరు బుట్టలో పడిపోతారు, మీరు ఆ వేలోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. అంచేత ఇంటర్నెట్ లో ఆ జాగ్రత్త మీరు తీసుకోవాలి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకుంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు కొనుక్కోండి. ఓకే అండి, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని మీకు అనిపించవచ్చు. నేను మీకు ఒక విషయం చెప్తాను ఏంటంటే సండే స్కూల్ మినిస్ట్రీ అంటేనే ఖర్చుతో కూడుకుంటాయి. అర్థమవుతుందా? సండే స్కూల్ మినిస్ట్రీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. చూడండి, ఒక ఎంత అద్భుతమైన స్పీకర్ అయినా, ఎంత గొప్ప స్పీకర్ అయినా ఒక బైబిల్ పట్టుకుంటే చాలు, వెళ్ళి బోధ చేసి వచ్చేస్తారు. కానీ ఒక సండే స్కూల్ టీచర్ వెళ్ళి టీచ్ చేయాలంటే ఎన్ని కావాలి? పాటకు సంబంధించినవి కావాలి, మెమరీ వర్స్ కి సంబంధించినవి కావాలి, మ్యాజిక్ కి సంబంధించింది కావాలి, బైబిల్ లెసన్ కి సంబంధించింది కావాలి. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఒక గేమ్ ఏదన్నా దానికి సంబంధించింది కావాలి, పప్పెట్స్ కావాలి. ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు ఇస్తారు? అంటే సండే స్కూల్ మినిస్ట్రీ. నాకు తమ్ముడు, తెలిసిన తమ్ముడు ఉన్నాడు మా దగ్గర ఒక తమ్ముడు ఉండేవాడు. తమ్ముడితో నేను అనేవాడిని, తమ్ముడు నువ్వు సండే స్కూల్ మినిస్ట్రీ చేయాలంటే ఉద్యోగం చేయి. ఇలాగే చెప్పండి, సండే స్కూల్ మినిస్ట్రీ చేయాలంటే ఉద్యోగం చేయి, లేదు ఫుల్ టైమ్ లోకి నేను ఫుల్ టైం వస్తానంటే ఫుల్ టైం లోకి వచ్చి. అంతే తప్ప సండే స్కూల్ మినిస్ట్రీ నేను ఏ ఉద్యోగం చేయకుండా చేస్తానని అంటే నీకు చాలా కష్టం అని చెప్పేవాడు నేను. ఎందుకనంటే సండే స్కూల్ మినిస్ట్రీ అంటే చాలా ఖర్చే. అది ఆ దేవుడు మనకి ఇచ్చిన తలాంతిని బట్టి మనం అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవి అంటే మీకు పెద్ద ఖర్చు కాదు. మీరు ఇవి ఒక్క బుక్ మీరు కొనుక్కుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ మనం వెన్స్డే ఏం చేయాలి? ఇప్పుడు మనం సోమవారం చూసాం 3 సార్లు చదవాలని, మంగళవారం చూసాం బైబిల్ కామెంటరీస్ చదవాలని, వాటి ద్వారా ఏం తెలుసుకోవాలనేది కూడా చూసాం. తర్వాత బుధవారం బైబిల్ లెసన్ ప్రిపరేషన్. ఇది ఇప్పుడు ఇంతవరకు మనం బ్యాకప్ అంతా చేసుకున్నాం, రెడీ అంతా బ్రెయిన్ లోకి ఎక్కించుకున్నాం, అంత పేపర్ మీద రాసుకున్నాము. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు పాయింట్ లోనికి ఇప్పుడు మనం వస్తాం. ఇప్పుడు బైబిల్ లెసన్ ప్రిపరేషన్ ఎలా చేయాలి? దీనికి 4 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇంట్రొడక్షన్, పరిచయము. రెండోది ఏంటంటే 15 నుండి 20 అంశాల కింద మనం రాసుకోవాలి. 15 to 20 పాయింట్స్ రాసుకోవాలి. తర్వాత మూడోదిగా మెయిన్ పార్ట్ కూడా ఇందులో మనకు వస్తుంది. తర్వాత క్లోజింగ్, ఇది మనం తయారు చేసుకోవాలి. అంటే ఈ 15 నుండి 20 అంశాల్లో ఇంట్రొడక్షన్ ఉండాలి, మెయిన్ పార్ట్ ఉండాలి, క్లోజింగ్ ఉండాలి. ఈ 3 కూడా ఈ 15-20 నిమిషాల్లో జరిగిపోవాలి. ఓకే, ఇంట్రొడక్షన్ ఒకసారి చూడండి. ఇది చూడండి, ఈ బొమ్మ చూడండి. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తప్పుతున్నాను. ఇదే
అన్న మాట మీద మనం ఏదైనా చెప్తున్నాం హృదయం గురించి కానీ, దేవుడు నీ హృదయం దగ్గర ఉన్నారు, నీ కోసం హృదయంలోనికి రావడానికి ఎదురు చూస్తారు అన్న అంశం మీద ఏదైనా మీరు చెప్తున్నారు అనుకోండి, ఒక అద్భుతమైన తలుపు మీరు చూపించవచ్చు. ఇప్పుడు నేనైతే ఎలా చెప్తానంటే, ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో ఒక చర్చ్ కట్టారు. ఆ చర్చ్ కి ఒక డోర్ కాస్ట్ 1,50,000 అట, సింగిల్ డోర్. అటువంటిది ఒక ఫోటో తీసుకొచ్చి పెడతాను, ఈ డోర్ ని చూడండి ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో, దీని కాస్ట్ ఎంతట అని చెప్పి ఆ డోర్ నుంచి ఇందులోకి వెళ్తాం. ఈ విధంగా మనం చెప్పొచ్చు. తర్వాత యేసు రక్షకుడు, యేసు మనకి సైతాన్ నుంచి స్వతంత్రత తీసుకొచ్చారు అని చెప్పడానికి ముందు గాంధీ గురించి మాట్లాడి, గాంధీ మన ఇండియాకి స్వతంత్రత తీసుకొచ్చారు. ఇలాగ మన జీవితానికి స్వతంత్రత తీసుకొచ్చేది యేసుక్రీస్తు అని ఇలాగా ముందు ఇంట్రడక్షన్ లో మనం ప్రజెంట్ డేస్ లో జరిగిన విషయాలు ఏదన్నా మనం చెప్తూ మనం ముందుకెళ్తే బాగుంటది. ఇక్కడ చూడండి, ఈ యోనా గురించి, ఇది నేను పేపర్ కటింగ్, ఇది పేపర్ కటింగ్. అక్కడెక్కడో బీచ్ లో పక్కన మనిషి ఉన్నాడు, చూసారా? మనిషి ఉన్నాడు, ఆ మనిషి అంత ఎత్తుంది ఆల్మోస్ట్. ఆ చేప అంత పెద్ద చేప, అంటే 6 feet రౌండ్ ఉందన్నమాట, సర్కిల్ 6 feet సర్కిల్ ఉంది. అంత పెద్ద చేప అది సముద్రానికి చచ్చిపోయి కొట్టుకొచ్చిందని పేపర్లు వేస్తే ఆ పేపర్ కటింగ్ నేను ఇక్కడ పెట్టాను. అంచేత చూడండి, అటువంటి ఇది మనం చూపిస్తాం, ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఇంట్రడక్షన్ తో పాటు యోనాలోనికి వెళ్తాం. ఇటువంటి చేపే చూడండి, ఇది 6 అడుగులు రౌండ్ ఉన్న చేప అని చెప్పి, ఇంత పెద్ద చేప, ఒక మనిషిని మింగేసి చేప గురించి నేను మీకు చెప్తాను అని చెప్పి మనం ఇటువంటి ఇంట్రడక్షన్. అంటే ఇంట్రడక్షన్ ఏంటంటే ప్రజెంట్ డేస్ లో ఏదైతే జరుగుతుందో. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, అట్రాక్టబుల్ వర్డ్ మీరు చెప్తాం అనుకున్నాం కదా, అట్రాక్టబుల్ వర్డ్ కూడా ఇది మీరు చెప్పొచ్చు. ఏంటిది? ఇంత పెద్ద చేప, నువ్వు నిలబడితే నీకు పైకి ఉంటది, అంత పెద్ద చేప అని చెప్పొచ్చు మనం. లేదంటే 6 అడుగులు, లేదంటే మనకు ఆ ద్వారం చూపించి, ఇదిగో ద్వారం అంత రౌండ్ ఉన్న చేప, అంత చేప గురించి వచ్చే వారం నేను మీకు చెప్తాను అని మీరు అన్నారనుకోండి, అయ్యి బాబు ఇంత పెద్ద చేప, ఇదేంటో మనం వినాలి అనే ఆశ వాళ్ళు కలుగుతుంది. అప్పుడు మీరు ఆ చేప గురించే చెప్తారు, దాంట్లోంచి మీరు బైబిల్ లెసన్ లోనికి వస్తారు. ఈ విధంగా యోనా గురించి మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం 15 నుంచి 20 పాయింట్స్ మనం సిద్ధపరచుకోవాలి. 15 నుంచి 20 పాయింట్స్ ఏంటి సిద్ధపరచుకోవాలి? ఒక్కొక్క మీరు తీసుకున్న ఒక భాగాన్ని చదువుతూ సిద్ధపరచుకోవడం అంటే మీ వచనాలు రాసేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. వచనాలు రాయడం కాదు, మీరు చిన్న చిన్న పాయింట్స్ కింద రాసుకోవాలి. ఇప్పుడు నా నోట్స్ చూడండి ఒకసారి, నా నోట్స్ ఎలా ఉందో చూడండి. ఎక్కువ మ్యాటర్ నేను రాయను, ఎక్కువ మ్యాటర్ రాసుకోను. ఎందుకనంటే ఆ సైడ్ హెడ్డింగ్స్ లాగే నేను ఎక్కువ రాసుకుంటాను. ఎందుకు అని అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనం లీడ్ చేస్తాడు ఎలా చెప్పాలి అన్నది. ఆయన లీడ్ చేస్తారు కనుక మాక్సిమం సైడ్ హెడ్డింగ్స్ లాంటివి రాసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, మీరు ఈ పాయింట్స్ రాసుకోండి అంటే ఒక్కో వచ్చిన ఒక్కో పాయింట్ కింద రాసుకెళ్ళిపోతారు. అలా కాదు, టోటల్ సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలి, టోటల్ లెసన్ అర్థం అయ్యి ఆ లెసన్ ని పాయింట్స్ కింద వేడగొట్టి సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోవాలి. మీరు సైడ్ హెడ్డింగ్ చూడగానే సబ్జెక్ట్ ఏంటన్నది మీకు జ్ఞాపకం రావాలి. సైడ్ హెడ్డింగ్ చూసుకునే మీరు లెసన్ చెప్పుకుంటా వెళ్ళిపోవచ్చు. అంచేత మీరు 15 నుంచి 20 పాయింట్స్ వరకు మీరు రాసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ 15 నుంచి 20 పాయింట్స్ లో ఈ 4 మార్క్స్ పెట్టుకోవాలి పక్కన, నెంబర్ కి ముందు ఈ పాయింట్స్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలంటే పాపము, అంటే మీరు తీసుకున్న సబ్జెక్ట్ లో ఎక్కడ పాపం ఉన్నది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఇందాక ఎరుకో గోడలు అనుకున్నాం, ఎరుకో గోడల్లో పాపం ఎక్కడుంది అని అంటే మీకు డౌట్ రావచ్చు, ఎక్కడుంది పాపం అని. దేవుడు అసలు దాని మీద శిక్ష ఎందుకు పంపిస్తా అనుకున్నారు అని మనం కొంచెం పక్కకెళ్ళాలి. పక్కకెళ్ళి ఆ శిక్ష ఎందుకనంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద శిక్ష వస్తుంది. దేవునికి వ్యతిరేకం అంటే పాపము అని చెప్పి మనం పాపం నుంచి తీసుకురావాలి. పాపం ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఎక్కడ సిలువుల గురించి మనం చెప్తున్నామో రాయాలి, సాల్వేషన్ చెప్పాలి, పరిశుద్ధత గురించి కూడా మనం చెప్పాలి. అంటే ఇవి చెప్పేటప్పుడు ఏం చేయాలంటే ప్రతి బైబిల్ లెసన్ లో ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి బైబిల్ లెసన్ లో కూడా పాపము, సిలువ, రక్షణ, పరిశుద్ధత ఈ 3 విషయాలు చెప్పకుండా బైబిల్ లెసన్ ముగించొద్దు.
దయచేసి గమనించండి. ఇవి చెప్పకపోతే, రక్షణ సువార్తని చెప్పకపోతే ఆ బైబిల్ లెసన్ వ్యర్థం. మీకు అర్థమవుతుందన్నమాట. బైబిల్ లెసన్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా పాపం గురించి, ఓకే మీరు పోయిన వారం విన్నారు కదా అని అనుకోవద్దు. ఎవ్వరు పరిశుద్ధులు లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఈ వారం అంతట్లో పిల్లలు ఏం చేశారో మనకు తెలియదు. తెలుసా మీకు? వారంలో పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలుసా? అంచేత పర్టికులర్ గా కొంతమందితో దేవుడు మాట్లాడతారు. అంచేత కొంతమంది రక్షించబడిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మళ్ళీ ఏదో చేసిన వాళ్ళు ఉంటారు. అదే విషయం దేవుడు మాట్లాడొచ్చు. అంచేత పాపం గురించి మాట్లాడాలి, సిలువల గురించి మాట్లాడాలి, రక్షణ గురించి, పరిశుద్ధత గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఇంకొక విషయాన్ని మీరు చెప్తున్నాను నేను. ఓకే, మీరు తీసుకున్న సబ్జెక్ట్ లోనే ఈ 4 పాయింట్స్ వస్తే పర్వాలేదు. ఒకవేళ మీరు తీసుకున్న సబ్జెక్ట్ లో 4 పాయింట్స్ రాలేదనుకోండి, మీ కొత్త నిబంధనలకు వస్తే ఇటువంటి ఏమైనా కనపడవచ్చు, పాత నిబంధనలు మీకు కనిపించవు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎక్కడ పాపం అనే అంశాన్ని మీరు తీసుకొస్తారో అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి. పక్కకి వెళ్ళిపోయి మీరు ఈ పాపం గురించి, సిలువ సువార్తల గురించి, రక్షణ గురించి, పరిశుద్ధత గురించి మీరు వారికి చెప్పేసి అప్పుడు మళ్ళీ లెసన్ లోకి వచ్చేయండి. మీకు అర్థమవుతుంది కదా? పక్కకి వెళ్ళాలి, ఈ సబ్జెక్ట్ అంతా చెప్పేయాలి, చెప్పేసి మళ్ళీ లెసన్ లోకి రావాలి, లెసన్ లోకి వచ్చి లెసన్ కంటిన్యూ చేయాలి. అలా చేసినప్పుడు పిల్లలకి ప్రతి వారం సిలువను గురించి చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు యేసు నా పాపాల కోసం చనిపోయారు అనే విషయం వారి హృదయంలో బాగా ముద్రపడిపోద్ది. ఆయన నా కోసం చనిపోయారు, నా కోసం సిలువ వేయబడ్డారు, నా కోసం మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని తిరిగి లేచారు అనే విషయం వాళ్ళకి హృదయంలోంచి చెరిగిపోకూడదు. అంచేత దీని ద్వారా పిల్లలకి ఏం తెలుస్తుంది అంటే, యేసుక్రీస్తుకి లేదంటే దేవునికి పిల్లల ఎడల ఉన్న ప్రేమ తెలుస్తుంది. అంచేత ప్రేమని వాళ్ళు హృదయంలో నింపడం కోసం ప్రతిసారి సిలువ సువార్తని చెప్పాలి. అంచేత మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీరు పక్కన ఈ గుర్తులు వేసుకుంటే, పక్కన అంటే నేను కలర్స్ పెట్టాను, ఇది ఉంది కనుక మన కలర్స్ లేకపోయినా పెన్నుతో జస్ట్ బ్లాక్ డాట్ పెట్టుకోవచ్చు, సిలువ వేసుకోవచ్చు, తర్వాత ఇలా డాప్ లాగా ఒకటి వేసుకోవచ్చు, కింద ఆర్టిన్ సింబల్ వేసుకోవచ్చు. ఇలా వేసుకోవచ్చు. మీరు వేసుకుని ఈ పాయింట్స్ రాసుకోవాలి. తర్వాత 15 నుంచి 20 పాయింట్స్ కంటే ఎక్కువ వచ్చేసాయి అనుకోండి, మీకు రాస్తున్నప్పుడు ఒక సబ్జెక్ట్ కొంచెం ఎక్కువ ఉంటది, ఎక్కువ వచ్చేస్తే మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించుకుని అందులో మెయిన్ పాయింట్ ఉన్నది ఉంచాలి, అది కదపకూడదు. తర్వాత ప్రాబ్లం ఏంటి అన్నది ఉంచాలి, అది కదపకూడదు. సొల్యూషన్ ఏమొచ్చింది అది ఉంచాలి, అది కదపకూడదు. విజువల్ రిలేటెడ్ మీరు విజువల్స్ కొన్ని తయారు చేసుకుంటారు, మీకు ఇందులో ఉన్న పాయింట్ కి సంబంధించిన విజువల్ మీరు లేదనుకోండి, అది మళ్ళీ ఇబ్బంది అవుద్ది. అంచేత విజువల్స్ ఉన్న పాయింట్స్ అన్ని మీరు పెట్టుకోవాలి. తర్వాత గాస్పల్ కి సంబంధించిన పాయింట్స్ ఉండాలి, మెయిన్ ట్రూత్ కి సంబంధించిన పాయింట్స్ ఉండాలి. ఈ పాయింట్స్ ఉంచి మిగిలిన తీసేసి మీరు 15 నుంచి 20 పాయింట్స్ వరకు మీరు దాన్ని జాగ్రత్తగా కుదించవచ్చు. ఓకే అండి, మళ్ళీ చెప్తాను. మెయిన్ పాయింట్స్ ప్రాబ్లము, సొల్యూషన్, విజువల్ రిలేటెడ్, గాస్పుల్, మెయిన్ ట్రూత్. ఈ 6 అంశాలు ఉన్న పాయింట్స్ ని ఖచ్చితంగా ఉంచి మిగిలిన మీరు తీసేసి 15 నుంచి 20 పెట్టుకోండి. ఎందుకు నేను తీసేయమంటున్నానంటే, మరీ ఎక్కువగా ఎలాబరేట్ చేసి చెప్పినా వేస్ట్. పిల్లలకి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ సైకాలజీలో మీరు విన్నారు వాళ్ళు ఎన్ని నిమిషాలు వింటారు. అంచేత మనం ఎక్కువసేపు చెప్పినా వాళ్ళకి ఎక్కదు. అంచేత కన్సిస్టెన్సీ మనం దాన్ని చాలా జాగ్రత్తగా వారికి చెప్పాలి. దానికోసం ఈ పాయింట్స్ మిస్ అయితే మన సబ్జెక్ట్ పోతుంది. అంచేత ఈ 6 పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి. 6 పాయింట్స్ ఉండేటట్టుగా 15 నుంచి 20 దాటకుండా మీరు ఆ పాయింట్స్ ని సెట్ చేసుకుంటారు. ముందు మాత్రం మీరు రాస్తారు, ఎన్ని పాయింట్స్ వస్తాయి అన్ని పాయింట్స్ రాసేస్తారు వర్క్స్ పెట్టి. రాసుకున్న తర్వాత ఈ పాయింట్స్ చూసుకుని ఈ పాయింట్స్ కి రిలేటెడ్ లేనివన్నీ కొంచెం తప్పించుకుని మీరు జాగ్రత్తగా ఇవి రాసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, మెయిన్ పార్ట్ ఇప్పుడు ఎరుకోది మనం తీసుకుంటే మెయిన్ పార్ట్ ఏంటి, ఆ ఎరుకోలో గోడలు కూలిపోవడం అనేది మెయిన్ పార్ట్. ఇక్కడ విత్ వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి. అంటే మీరు లెసన్ చెప్పేటప్పుడు నేనైతే అంత ఎఫెక్టివ్ గా చెప్పలేను, కానీ నిమ్మకి చెప్తుంటారు కదా, ఒక్కొక్కసారి వాయిస్ రేజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంటుంది. మీరు సండే స్కూల్లో చూడండి ఒక్కొక్కసారి. అంటే మనం చెప్పేటప్పుడు ఉదాహరణకి ఇదే ఉందనుకోండి, చెప్తూ వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా మొదటి రోజు దాని చుట్టూ కామ్గా తిరిగారు, 2వ రోజు దాని చుట్టూ కామ్గా తిరిగారు, 3వ రోజు తిరిగారు, 4వ రోజు కూడా తిరిగారు, 5వ రోజు తిరిగారు, 6వ రోజు తిరిగారు, 7వ రోజు ఉదయాన్నే లేచారు, ఉదయాన్నే లేచి ఒకసారి తిరిగారు, 2వసారి తిరిగారు, 3వసారి తిరిగారు,
4 సార్లు 5 సార్లు 6 సార్లు తిరిగారు. 7వసారి తిరగడం మొదలు పెట్టారు పిల్లలు. 7వసారి తిరగడం ఇలా మొదలు పెట్టగానే గట్టిగా అరవండి అని యెహోషువ అన్నాడు. అనగానే అందరూ గట్టిగా అరిచేశారు. ఓ అని దేవుని స్తుతిస్తూ బోబోలతో అరిసేటప్పటికి గోడ పడపడమని పడిపోయింది అని చెప్పేటాడు. ఒకసారి పిల్లలంతా అలర్ట్ అయిపోతారు. అన్నేదో చెప్తాడు. ఆ పార్ట్ మెయిన్ పార్ట్ మనం వాళ్ళ హృదయంలో జరిగిన అద్భుతం మన వాళ్ళ హృదయంలో నాటపడాలంటే అక్కడికి వచ్చేటప్పటికి ఆ వాయిస్ మాడ్యులేషన్ కొంచెం అవసరం. ఓకే అండి. తర్వాత ఛాలెంజ్. దాని తర్వాత క్లోజింగ్ లో మనం పిల్లలకి ఛాలెంజ్ చేయాలి. ఏంటి ఛాలెంజ్ అని అంటే ఈ ముఖ్య సత్యాన్ని మనం ఇక్కడ స్ట్రెస్ చేస్తాం. మనం ఇది విధేయత అనుకున్నాం. విధేయత నీకుందా అని మనం అడగాలి. ఓకే అండి. విధేయత నీకుందా అని చెప్పి మనం అడిగి విధేయత లేకపోతే, ఇప్పుడు మీరు ఇక్కడ దేవుడు చెప్పిన మాట విన్నారు, మీరు తల్లిదండ్రుల మాట వినాలి, టీచర్స్ మాట వినాలి, పాస్టర్ గారి మాట వినాలి, పెద్దల మాట వినాలి. ఇవన్నీ మనం చెప్పాలి. చెప్పి ఇది మీరు వింటున్నారా, ఈ విధేయత మీలో ఉందా, లేకపోతే ఇప్పుడు ప్రార్థన చేసుకో, యేసయ్య నిన్ను క్షమిస్తారు, ఇక నుండి విధేయతగా ఉండడానికి శక్తి కూడా ఆయనే ఇస్తారు అని మనం చెప్పొచ్చు. ఇక వెల్కమ్ ఏంటంటే అసలు రక్షణే లేని పిల్లలు అందులో ఉన్నారనుకోండి. ఈ రక్షణ లేకపోతే యేసు నీ కోసం ఆయన శిలువ మీద మరణించారు, నీ పాపాలు ఇప్పుడే తుడిచివేయబడతాయి, యేసునామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అని మనం వారిని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి. ఆల్రెడీ రక్షించబడిన వారికి ఈ విధేయతను గురించి మనం చెప్పాలి. ఈ రెండు చెప్పి మనం వారికి క్లోజ్ చేయాలి. ఇక్కడ ఫైనల్ గా వాళ్ళ చేత ప్రార్థన చేయించాలి. ఏమని ప్రార్థన చేయించాలని అంటే, దేవా నేను పాపిని, నా పాపాలు మీరు తీసుకున్నారని నేను నమ్ముతున్నాను, నాకు పరలోకాన్ని ఇవ్వండి అని చెప్పి ఈ ప్రార్థన, నీవు నన్ను క్షమిస్తావని నేను నమ్ముతానని చెప్పి ఈ ప్రార్థన మనం వాళ్ళ చేత చేయించాలంటే నా వెనకాతలు చెప్పండి పిల్లలు అని చెప్పకూడదు. మీకు అర్థమవుతుందా? నా వెనకాతలు చెప్పండి అని చెప్పకూడదు. ఖచ్చితంగా పిల్లల చేతే చేయించాలి. చాలా మంది సండే స్కూల్ టీచర్స్ వెనకాతలు చెప్పిస్తారు. వెనకాతలు చెప్పిస్తే పిల్లలు టీచర్ చెప్పి అలా చెప్పిపోతారు, అంతే, వాళ్ళ హృదయంలోంచి రాదు. అయితే మనం వాళ్ళకి నేర్పించాలి, నేను పాపిని అనే విషయాన్ని వాళ్ళకి నేర్పించాలి. తర్వాత యేసు మన పాపాలు తీస్తారనే విషయాన్ని వాళ్ళకి నేర్పించాలి. ఈ పాయింట్స్ వాళ్ళకి నేర్పించి ఆ ప్రకారము వాళ్ళ చేత ప్రార్థన చేయించాలి. కానీ మనం వెనకాతలు చెప్పించకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, వెనకాతలు చెప్పించకూడదు. చాలా మంది టీచర్స్ అలా చేస్తుంటారు. అలా చేస్తే గనక వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు, అంతే, వాళ్ళ హృదయం నుంచి వచ్చేది కాదు. అంటే చేసిన వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు మానేస్తారు. ఇంక మీరు దానికి మీరేం చేయలేరు, దేవుడే వారిని నడిపిస్తారు. అంతే తప్పని మీరు వెనకాతలు మాత్రం చేయించకండి. ఈ విధంగా మీరు పిల్లల చేత నేను పాపిని, యేసు నా పాపాల కోసం చనిపోయి నా పాపాలు తీస్తారు, నాకు పరలోకం తీస్తారని చెప్పి వారి చేత ఈ ప్రార్థన మీరు చేయించండి, వెనకాతలో చెప్పించకండి. ఈ విధంగా చేయించి వారిని ఒప్పించాలి. తర్వాత ఎవరెవరు యేసుని అంగీకరించారని చెప్పి ఒక కన్ఫర్మేషన్ మనం తీసుకుని వారిని బలపరచాలి. బలపరచాలి. ఏ విధంగా బలపరచాలి అని అంటే, ఇదిగో ఒక వాక్యం, 2 వాక్యాలు ఏదైనా పట్టుకుని నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను అనే వాక్యాన్ని మనం తీసామనుకోండి, తీసి చెప్పాలి. నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అనే మాటని చెప్పి, అప్పుడు ఇదిగో ఇంకా దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టరు, నీతోనే ఉంటారు, సదాకాలము నీతో ఉంటానన్నారు. అంటే సదాకాలం నీతో ఉంటారు. ఆయన పేరు ఇమానియల్ అంటే తోడు అని అర్థం. నీతో ఉంటారు, నీవే పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టరు అనే ఒక ధైర్యం, ఈ ధైర్యమైన మాటలు వాళ్ళకి చెప్పి మనం పంపించాలి. ఓకే అండి. ఈ విధంగా మనం తయారు చేయాలి. తర్వాత గురువారం ఏం చేయాలని అంటే విజువల్స్ ప్రిపేర్ చేయాలి. గురువారం ఏం చేయాలండి? విజువల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లెసన్ కి కావాల్సిన విజువల్స్ అన్ని కూడా మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని ఈ లెసన్ కి తగ్గట్టుగా విజువల్స్ అన్ని తయారు చేయాలి. విజువల్స్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా తర్వాత అబౌట్ విజువల్స్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎటువంటి విజువల్స్ చేయాలి. యాక్చువల్ గా బైబిల్ లెసన్ మాత్రం పోస్టర్స్ లేదంటే ఏంటి ఫ్లెనల్ గ్రాఫ్, తర్వాత బుక్స్ ఏమైనా చూపించవచ్చు, లేదంటే పాపప్ బుక్స్ కానీ స్క్రాప్ బుక్ కానీ ఇలాంటివి ఏమైనా చూపించవచ్చు. మరి చిన్న చిన్న ఐటమ్స్ చూపించకండి, కొంచెం పెద్ద ఐటమ్స్ ఏమన్నా చూపించి
మనం వాళ్ళకి చెప్పచ్చు. ఓకే అండి, ఈ విధంగా మనం బైబిల్ లెసన్ ప్రిపేర్ చేసుకుని మనం తయారు చేసుకుని పిల్లలకి చెప్పొచ్చు. ఓకే అండి, అంచేత మీరు ఒకసారి ఇది చూడండి. ఫ్రైడే మీరు ఆ తర్వాత వచ్చే సండే చూడండి, ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ సండే కోసం కాదు, ఫ్రైడే మీరు ఆ తర్వాత వచ్చే సండేకి మీరు లెసన్ సిద్ధపరచుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఆ సాటర్డేకి వచ్చేటప్పటికి ఏం చేస్తారు, దానికి అట్రాక్టబుల్ వర్డ్ మీరు డిసైడ్ అవుతారు, తర్వాత ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత సండేకి వచ్చేటప్పటికి ఆ సండే ఏం చేస్తారు, ఆ ఉదయం జరిగిన అట్రాక్టబుల్ వర్డ్ చెప్తారు, సండే స్కూల్ అవుతుంది, దానికోసం కృతజ్ఞత చెల్లిస్తారు. వచ్చే సండే కోసం మీరు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో 3 అంశాలు చెప్తున్నాం. జ్ఞానం కోసం ప్రార్థన చేయాలి, పిల్లల కోసం ప్రార్థన చేయాలి. దాని తర్వాత ఓకే, ఫ్రైడే చెప్పిన మండే ఏం చేస్తాము, 3 సార్లు చదువుతాము. ట్యూస్డే కామెంటరీస్ చదువుతాము. వెన్స్డే బైబిల్ లెసన్ ప్రిపేర్ అవుతాం. థర్స్డే విజువల్స్ తయారు చేసుకుంటాము. ఫ్రైడేకి వచ్చేటప్పటికి మళ్ళా ఆ తర్వాత సండేకి మళ్ళా బైబిల్ లెసన్ ప్రిపేర్ చేస్తాము. సాటర్డే ప్రాక్టీస్ చేస్తాము, సండే దాన్ని తెలియజేస్తాం. ఈ విధంగా మనం తయారు చేసుకుని ఖచ్చితంగా మీరు చెప్పినప్పుడు నేను బైబిల్ కాలేజీలో కూడా ఈ విషయాన్ని చెప్పేవాడిని. మీరు ఇలాగ సిద్ధపడితే గనక అద్భుతంగా మీరు ప్రసంగాన్ని మీరు చెప్పొచ్చు అని బైబిల్ కాలేజీలో కూడా ఈ విషయాన్ని చెప్తుండేది. అంచేత రోజుకి ఒక అరగంట మీరు స్పేర్ చేయండి సండే స్కూల్ కోసం. ఒక అరగంట స్పేర్ చేయండి. ప్రార్థనతో స్టార్ట్ చేయండి. మీరు చేయాల్సిన పని చేయండి, ప్రార్థనతో ముగించండి. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని నమ్మకమైన టీచర్స్ గా తయారు చేస్తాడు. ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభా నేర్చుకున్న విషయం లేదంటే విన్న విషయం ఇక ముందు మేము సండే స్కూల్ కి సిద్ధపడేటట్లు ఇవన్నీ ఉపయోగించుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి అని ప్రభువుని అడగండి. ఎందుకంటే ఇప్పుడు విన్నది రేపు మర్చిపోతారు కొంతమంది టీచర్స్. కొంతమంది బిజీ అయిపోయి ఆ ముందు రోజు చూసుకుంటారు గబగబా. కానీ యాక్చువల్గా ఈ విధంగా సిద్ధపడితే నువ్వు అద్భుతమైన టీచర్ గా సండే స్కూల్లో నిలబడతావు, దేవుని ముందు నిలబడతావు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నమ్మకమైన టీచర్ గా, అద్భుతమైన టీచర్ గా మిమ్మల్ని నిలబెట్టాలని ఇష్టపడుతున్నారు. ఈరోజు ప్రభుతో మాట్లాడండి. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడారు. ఇప్పుడు ప్రభుతో మీరు మాట్లాడండి. ప్రభువా, ఈ విధంగా తయారు చేయగలిగే జ్ఞానాన్ని నాకు ఇవ్వండి, ఆ సమయాన్ని నాకు ఇవ్వండి. ఈ విషయాలు నేను ఎప్పుడు మర్చిపోకుండా ఈ ప్రకారంగానే సిద్ధపడే మనసు ఇవ్వండి అని ప్రభుని అడగండి. నాకు అడిగిన వారికి దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. అడుగుడి మీకు ఇవ్వండి అని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన మధ్య ఉన్నారు. అయితే మీరు అడగాలి. మీరు నోరు తెరిచి ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఖచ్చితంగా ఈ విషయాలు మీకు అనుగ్రహిస్తారు. మహాపరిశుద్ధుడా గొప్ప దేవ మీకు వందనాలు, స్తోత్రాలు. నిన్న ఈ దినము ప్రభా బైబిల్ లెసన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రభా నేర్పించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ విధంగా తయారు చేయడం ద్వారా ప్రభా ముందు వీరికి ఆ సబ్జెక్టు అవగాహన వస్తుంది, తర్వాత పిల్లలకి చెప్పడానికి సహాయపడుతుంది. అందుచేత ఈ ప్యాటర్న్ లో బైబిల్ లెసన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి, మీరే నడిపించండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరి చేయి మీరు పట్టుకోండి. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి ప్రభువా. ఇదైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి మీరే నడిపించడం బ్రతిలాడుతున్నాను. ఇంతవరకు మీ బోరుగా వాడుకున్నందుకు సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే అండి, ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అంటే నిన్న ఈ రోజు చెప్పిన బైబిల్ లెసన్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ రోజు నిన్న ఎవరో వాట్సాప్ పెట్టారు కామెంటరీస్ ఏంటో చెప్పండి అని. ఈ రోజు మీకు అది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఏసీటీసీ డిక్షనరీ అంటే
ఏసీటీసీ డిక్షనరీ అన్నారు కదా అన్న, ఆ, ఆ. అంటే అబ్రివేషన్ అది. ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్. మీకు క్రిస్టియన్ బుక్ సెంటర్ దేనికన్నా వెళ్ళి ఏసీటీసీ డిక్షనరీ అంటే ఇస్తారు. ఓకే. అంటే మీకు ఇందులో ఏదన్నా తీసుకోండి, అది ఒక్కటనే కాదు. 3 చెప్పాం కదా, వ్యాఖ్యాన సహితము, డానియల్ బైబిల్ రెఫరెన్స్ బైబిల్, లేదంటే ఎస్సిటిసి డిక్షనరీ. ఈ 3 ఏదో ఒకటి తీసుకుంటే మీకు సరిపోతుంది. అన్నా అన్న మీరు చెప్పారు కదా, ఇంటర్నెట్ కి వెళ్తే రాంగ్ డాక్ట్రిన్ ఉంటది, కరెక్ట్ డాక్ట్రిన్ ఉంటది అని. అది ఎట్లా తెలుసుకోవాలన్నా? ఇది కరెక్ట్ డాక్యుమెంటరీ అని. ఓకే, ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేను ఏం చేస్తాను అని అంటే, నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేస్తాను. మనసులో ప్రభు రాంగ్ డాక్టరీన్ వెళ్ళకుండా సహాయం చేయండి అని చేస్తాను. నేను కొన్ని లైన్స్ చదివేటప్పటికి నాకు అర్థం అవుతుంది, అంటే దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తారు, ఇదేదో తేడాగా కనపడుతుంది అని అర్థమయ్యి నేను ఇంకా అది ఆపేస్తాను. అది నేను అలా చేస్తుంటాను. ఆపేసి ఇంకొక దానికి వెళ్తుంటాను. అంటే మనకి హోలీ స్పిరిట్ గైడ్ చేయాలమ్మా ఈ విషయంలో మాత్రం. ఓకే అన్న, ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. సరే, మరి ఇంతవరకు విన్న లెసన్ లో నుంచి అన్న ప్రశ్నలు అడుగుతారు. మొట్టమొదటిగా గ్రీన్ టీమ్ వాళ్ళు చెప్పాలి.5W1H అవి ఏంటో చెప్పండి. హలో సార్. వినిపించట్లేదు, వాయిస్ రావట్లేదు. చూడండి, ఇంకెవరన్నా చూడండి. అంకుల్ గ్రీన్ టీమ్ లో అమ్మాయి ఒక్కటే ఉంది. సత్య గారు, సత్య. ఓకే, గ్రీన్ లో అమ్మాయి ఒక్కతే ఉందా? మిగతా లేరక్క. బ్లూ టీమ్ నుంచి చెప్పండి. బ్లూ టీమ్ వాడు ఎవరైనా చెప్తారా? చెప్తామా అక్క? మిన్ని వెన్, వేర్, వై, హూ, వాట్, హౌ. ఎవరు చెప్పారమ్మా? సత్య గారు చెప్పారా? సత్య సత్య. ఓకే ఓకే. ఎల్లో టీం చెప్పండి. నెక్స్ట్ ఎల్లో టీం. ఎన్ని పాయింట్స్ తయారు చేసుకోవాలి? 15 to 20 points. ఓకే అండి, 15 to 20 points. రెడ్ టీం. రెడ్ టీం 15 to 20 పాయింట్స్ కంటే ఎక్కువ అయితే ఏమేమి ఉండాలి? ఎక్కువ అయితే పాయింట్స్, ప్రాబ్లమ్, సొల్యూషన్, విజువల్ మెథడ్, విజువల్ ఎయిడ్స్, గాస్పెల్, మెయిన్ ట్రూత్ అన్న 6 పాయింట్స్. ఓకే ఓకే, రెడ్ టీం. ఓకే, గ్రీన్ టీం వాళ్ళు మరి ఇంకెవరు లేనట్టు అయితే. హరస పాపం హ్యాండ్ రైస్ చేసి వచ్చింది కానీ చెప్పలేకపోయింది. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా అమ్మా? అయితే హదస గ్రీన్ టీం ప్రశ్న ఏంటంటే, పక్కకి వెళ్ళి చెప్పమని 4 పాయింట్స్ చెప్పాను. అవి ఏంటవి? లెసన్ లోంచి పక్కకి వెళ్ళి చెప్పండి అని 4 పాయింట్స్ చెప్పాను నేను.
ఇంట్రడక్షన్, మెయిన్ పాయింట్, క్లోజింగ్, 15 to 20. అంటే మీరు బైబిల్ లెసన్ 4 భాగాలు చెప్తారు, అది కాదు నేను అనేది. పక్కకి వెళ్ళి చెప్పమన్నాను. అంటే అలా కాదు, ఇంకా క్లియర్ గా చెప్పచ్చా? అమ్మ ఒక్క నిమిషం, హదసాకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హదసా పరిస్థితి నేను చెప్తూ, మీరు ఏ పాఠం చెప్పండి ఖచ్చితంగా ఈ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్తూ, ఒకవేళ మీ పాఠంలో ఆ పాయింట్ ఎక్కడా రాకపోతే మీరు కనీసం అంటే ఎక్కడో ఒక దగ్గర పక్కకి వెళ్ళినా ఆ పాయింట్ చెప్పాలి అన్నారు. అది అర్థమైందమ్మా? ఓకే, నీలిమ గారు చెప్పండి. సిన్, క్రాస్, సాల్వేషన్, హోలీనెస్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, వెరీ గుడ్ అమ్మా. నీలిమ గారు అదే సార్ విన్నావమ్మా? బ్లూ అక్క. ఓకే అమ్మా. అదే సార్ ఇది నెట్వర్క్ బాగాలేదు. ఓకే ఓకే సరే, టైం అయిపోయింది. మనకి ఎంత 70 మంది వచ్చారు కదన్నా? అన్మ్యూట్ చేయండి. అప్లికేషన్స్ 75 వచ్చాయి సార్. అబ్బా, ఇప్పుడు 24 మిగిలారు. మూడో వంతు. 24లో చివరికి మళ్ళీ ఎంతమంది ఉంటారా అన్న? ఇద్దరా నలుగురా? సర్టిఫికేట్లు ఎంతమంది అందుకుంటారు? లాస్ట్ టైం బెటర్ ఏమో 50%, ఇప్పుడు మరి అంటే అది కాదు, కొంతమంది 7 దాటితే లీవ్ అయిపోమని చెప్పాను, వాళ్ళకి ఏవో పనులు ఉన్నాయంట. 7 అమ్మా, 7 లోపల ఎంతమంది ఉన్నారు? సరే, అంటే నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఒక మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోకపోతున్నారు అంటే దేవుడు మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు. ఈ టైంలో సాతానుడు ఏం చేస్తాడంటే, మీరు ట్రైనింగ్ అవ్వకుండా ఉండడం కోసం అసలు తప్పించుకోలేని ప్రాబ్లం ఏదో మీకు వస్తుంది, బయటికి వెళ్ళలేదు. అప్పుడు ఖచ్చితంగా అంటే మీరు మాకు చెప్పినా అయ్యో అలాగండి సరేనండి అంటాం అనమాట. అటువంటిది ఏదో పెడతారు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు, పార్ట్ టైం బైబిల్ కాలేజ్, మంత్ లో 4 రోజులు బైబిల్ క్లాస్ ఉండేది, 6 to 10 మంత్ లో. ఫస్ట్ వీక్ లో మండే టు థర్స్డే 4 రోజులు ఉండేది. ఆ చర్చిలో ఏం చేసేవారంటే 3 రోజులు మీటింగ్ పెట్టేవారు ఫస్ట్ వీక్ లోనే. చూడండి, 2వ వీక్ లో 3 వీక్లు పెట్టొచ్చు కదా, ఫస్ట్ వీక్ లోనే మీటింగ్ పెడుతున్నప్పుడు నేను ఏం చేయాలా? చూడండి ఎంత సమస్య వచ్చిందో. ఇప్పుడు నేను మీటింగ్ లో కూర్చుంటే ఈ యూత్ పాటలు, ఆరాధన ఇవన్నీ అయితే పాస్టర్ గారు ప్రసంగం చెప్పేది 1 గంట చెప్తాను. అదే నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయాను అనుకోండి, 4 గంటలు వింటాను. వాళ్ళకి 6 అంటే 6 స్టార్ట్ చేసేవారు, 10 వరకు వదిలేవారు కాదు. మేము అక్కడి నుంచి బస్సులు దొరికే కాదు మాకు సిటీ నుంచి రావడానికి. అన్న ఒక్క పావు గంట ముందు వదలదంటే వదలమనేవారు. అలాగా 4 hours సాలిడ్ గా మేము వాక్యం వినేవాళ్ళు. ఏం చేయాలి చూడండి. అయితే నేను ఒక రోజు మీటింగ్కి వెళ్ళేవాడు మొహమాటానికి, ఒక రోజు మీటింగ్కి వెళ్ళి 3 రోజులు అక్కడికి వెళ్ళిపోయాడు. దానివల్ల నేను కొంత వ్యతిరేకం కూడా అయిపోయాను సంఘానికి. అయినా సరే దేవుని వాక్యం నేర్చుకోవడం కోసం ఆ విధంగా నేను ప్రయాసపడాల్సి వచ్చింది. అందుకే దేవుడు ఈ రోజు నన్ను ఇలా ఈ విధంగా నిలబెట్టారు. ఇది ఒక రోజు నేను లాస్ట్ టైం వాళ్ళకి సాక్ష్యం కూడా చెప్పాను, ఒక రోజు మీకు కూడా నా గురించి సాక్ష్యం చెప్తాను వీలైనప్పుడు. అంచేత ఇలాగ మీకు ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది. ఎందుకంటే మీ ద్వారా అనేక మంది పిల్లలు దేవుని దగ్గరకు నడిపించాలి. ఇది గాడ్స్ ప్లాన్. దీనికి ఏంటంటే ఇటువంటి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. ఫస్ట్ వీక్ లో 4 రోజులు క్లాస్ ఉంటది. మా చర్చ్ లో ఫస్ట్ వీక్ లోనే 3 రోజులు మీటింగ్ పెట్టేవారు. ఏం చేయాలా అటువంటి పరిస్థితులు? ఒకసారి పాస్టర్ గారు ఏం చేసేవారు అని అంటే, మీకు కారు ఉంది కదా, మాస్టర్ గారిని స్పీకర్ ని మా ఇంటికి వచ్చి పికప్ చేసుకుని చర్చ్ దగ్గర దింపండి అనేవారు. చూడండి, బుక్ అయిపోయాను అనుకున్నాడు. ఈ విధంగా మనకి అనేకమైన ఆటంకాలు వస్తాయి. కనీసం మళ్ళీ ఇంకొకరు దగ్గర మీరైనా అట్లీస్ట్ ఉండి నేర్చుకోండి. మిమ్మల్ని దేవుడు అద్భుతంగా నడిపిస్తారు, అందులో ఏ డౌట్ లేదు. ఓకే అండి. ఈ రోజు ఎవరికి వచ్చినాయి అంటే రాజ్ కమల్, తర్వాత అబ్రహాం గారు, తర్వాత నీలిమ గారు, ఈ ముగ్గురికి కూడా స్టార్స్ వచ్చినాయి. నిన్న ప్లాటినం వచ్చా, ఈ రోజు కూడా ప్లాటినం స్టార్స్.
థ్యాంక్ యూ అక్క. సిస్టర్ నేను కూడా ఆన్సర్ చెప్పాను. థ్యాంక్ యూ సిస్టర్. మీరు ఆన్సర్ చెప్పారు. ఎవరు అమ్మా నేను అనుకోండి మీ పేరు చెప్పండి, ఎందుకంటే ఇక్కడ వెంటనే మీరు సత్య. ఓకే గ్రీన్ లోకి వెళ్ళిన క్వశ్చన్ అక్కడ అవ్వకపోవడం వల్ల మళ్ళీ ఇందులోకి వచ్చేసింది కదా బ్లూ కి, అందువల్ల బ్లూ లో ఇద్దరు వచ్చేసారు. అయితే ఓకే సత్య గారు సారీ. థ్యాంక్ యూ. ఓకే అమ్మా మీరు కూడా ప్లాటినం స్టార్. ఓకే అండి ఓవర్తో అన్న. ఇప్పుడే చూసాను అప్లికేషన్ లిస్ట్ 76 అప్లికేషన్స్ అండి అవి. 70 అయితే అందులో చాలా మంది అప్పుడప్పుడు ఆన్ ఆఫ్ అవుతా ఉన్నారు. సరే అండి అన్నాను. కొద్దిమంది ప్రామిస్ చేసి రెగ్యులర్గా వస్తామని చెప్పి కూడా మానేశారు. ఓకే ఎనీవే నేను మొదటి నుంచి చెప్తున్నాను మనం ప్రార్థన చేయాలి అనేసి. ఎవరెవరు ఒకసారి నేను ఈరోజు గ్రూప్లో పెడతాను, గ్రూప్లో ఒక చిన్న క్వశ్చనర్ పెడతా అనమాట మరోసారి. ఆల్రెడీ 3-4 లెసన్స్ అయిపోయినాయి కదండి, ఇంకా కొత్తగా వాళ్ళు వచ్చి అంటే ఇది ఎలా ఉంటదంటే సైతానుడికి వీళ్ళు ఎంత సేవ చేసేస్తారని కంగారు పడిపోతాడు. కంగారు పడిపోయి ఏదో విధంగా ఆటంకపరచాలి అని ఇప్పుడు చెప్తాను కదా, అటువంటి ఆటంకాలు వస్తాయి. దాన్ని మనం కాదని చెప్పలేం. అటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంచేత ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు నడిపిస్తారు. చూడండి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదుకి సమూయేలు గ్రంథంలో దావీదుతో నాతాను ద్వారా దేవుడు మాట్లాడతాడు నీ సంతానం గురించి. నువ్వు మరణించిన తర్వాత నీ కొడుకుని నేను హెచ్చిస్తాను, ఆయన నా కుమారుడు ఏంటాడు, నేను అతని తండ్రిని ఏంటానని 7వ అధ్యాయంలో మాట్లాడితే 11వ అధ్యాయం వచ్చేటికి దావీదు పాపంలో పడిపోతాడు. అంటే దావీదుకి తన కొడుకు అనే ఆలోచన దావీదుకు ఉండొచ్చు, కానీ సైతానికి అర్థమైపోయింది యేసుక్రీస్తుని గురించిన ఆ విషయం మాట్లాడుతున్నారని. అంచేత దావీదునే పాపంలో పడేస్తే ఇంకా అతని సంతానాలు ఎలా పుడతారు అని దావీదుని పాపంలో పడేయడానికి వాడి ప్రయత్నం వాడు చేశాడు. అంచేత ఈ విధంగా ఆటంకం అనేది ఏదో విధంగా వస్తుంది, వాటిని జయిస్తూ ముందుకెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. ఓకే అండి. ఈరోజు ప్రార్థన ఏ టీం వాళ్ళు ఇందాక చేశారమ్మా? బ్లూ టీం వాళ్ళే ముగింపు ప్రార్థన చేస్తారు. అమ్మ చెప్పమ్మ పేరు. నీలిమ అక్క ప్రార్థన చేస్తారు అక్క. నీలిమ అక్క ఒకటి చిన్న మాట, రేపు వచ్చినప్పుడు రెడ్ టీం వాళ్ళు ఈ మంచి వేళలో పాట పాడుతూ లీడ్ చేసి ప్రేయర్ చేయాలి. ఓకే అక్క ప్రేయర్ చేయండి అక్క. ఏం పాట అక్క? ఈ మంచి వేళలో. ఓకే అక్క ప్రేయర్ చేయమంటారా? ఓకే అమ్మా ప్రేయర్ చేయండి అమ్మా, చేయండి. ఓకే My loving and heavenly Father, Lord Jesus, we thank thee and praise thee for giving us this precious time to come before the holy presence, Master. Heavenly Father, especially we thank you, Father, for giving us this Sunday school teachers training program, Father. Lord Jesus, though the world is perishing and going away into the lust of this world, Father, Lord, thank you, Lord, for choosing us, Father. Thank you, Lord, for granting us the great gift of salvation, Father, and helping us to get trained in this Sunday school teachers program, Father. Thank you, Lord, for telling through the aunties, akkas and anna, Father, how to train up the little children, Father. Lord Jesus,